సార్ మాది మాగనూరు గ్రామం. నా పేరు నరేందర్ రెడ్డి. సార్ వాళ్ళు వచ్చిన ఆయిల్ ఫెడ్ వాళ్ళు ఈ ప్రాబ్లం ఏంది, ఇట్లా కాయలు తక్కువ వస్తున్నాయి అది ఇది అంటే, కొంచెం మనకి వేసవిలో నీళ్ళు తక్కువైనాయి కాబట్టి కాయలు తక్కువ వస్తున్నాయి, చెట్లదేం ప్రాబ్లం లేదు, నీళ్ళు నీళ్ళు పెడితే మళ్ళీ క్రాప్ వస్తుందని వాళ్ళు చెప్తున్నారు సార్. మేము అలానే చేస్తూనే ఉన్నాం, పెడుతూనే ఉన్నాం. కొన్ని మొక్కలు మంచిగా వస్తున్నాయి గెలలు, కొన్ని మొక్కలు మాత్రం ఇలాంటివి రావట్లేదు. ఎన్ని సంవత్సరాలు అండి ఇది 5వ సంవత్సరం సార్. 5వ సంవత్సరం. అవును సార్. ఎన్ని ఎకరాలు? 4 ఎకరాలు బిట్టు సార్. నా పేరు చంద్రశేఖర్ రెడ్డి, మాగనూరు విలేజ్, మాగనూరు మండల్. నేను ఇంచుమించు 5 సంవత్సరాలు అనేది ఆయిల్ ఫామ్ తోట పెట్టి ఇప్పటి వరకు అమ్మింది ఏం లేదు. ఇంచుమించు అమ్మితే 10 క్వింటాలు అమ్మింది అంతే. ఇది మాకైతే ఏం అర్థమవుతుండలేదు, తోట పెట్టాలా తీయాలా కూడా అర్థమవుతుండలేదు ఈ పరిస్థితి. ఇప్పుడు హాఫ్ టైప్ మొక్కలు ఎన్ని తీపిచ్చారు? హాఫ్ టైప్ మొక్కలు 50 మొక్కలు తీపిచ్చాను. 4 ఎకరాలు 55 ఉంటాయి తీపిచ్చాను. మళ్ళీ 50 పెట్టినా అవి కూడా పెరగడం లేదు. ఇప్పటి వరకు ఏం చేయాలో అర్థమవుతలేదు. మా పరిస్థితి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాం. నారాయణపేట డిస్టిక్ మొగునూరు మండల్లో దాదాపుగా ఒక 45 ఎకరాలు పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ ఆయిల్ ఫెడ్ కంపెనీ అశ్వరావుపేట నుంచి వీళ్ళకి మొక్కలు గత 5 సంవత్సరాల కింద 2019-20 బ్యాచ్కి సంబంధించిన మొక్కలు వీళ్ళకి ఇవ్వటం జరిగింది. ఇక్కడ దాదాపు 45 ఎకరాల్లో కూడా మొత్తం హాఫ్ టైప్ మొక్కలు మనకు కనిపించినాయి. దాదాపుగా నాకు తెలిసి అయితే దాదాపు 80% దీంట్లో మనకి హాఫ్ టైప్ మొక్కలు కనిపించినాయి. కొంతమంది రైతుల దగ్గర ఒక 4 ఎకరాల్లో ఒక 55 మొక్కలు తీసి వేయించారని చెప్పారు. ఇంకా దాంట్లో కూడా ఇంకా అనేక రకాల హాఫ్ టైప్ మొక్కలు అయితే మనకు కనిపించినాయి. చూసారు కదా, దీంట్లో రకరకాల కలర్స్ కనిపిస్తాయి అనమాట. మనము గార్డెన్లో అంటే పార్కులలో పెంచే మొక్కలు రకరకాలుగా ఎట్లా కనిపిస్తాయో, ఈ ఆయిల్ ఫామ్లో కూడా మనకి రకరకాల కలర్స్తోని రకరకాల వెరైటీతో ఇక్కడ మనకి కనిపించినాయి అనమాట. ఎదురుగుముల టైపు, తర్వాత మన తాటి చెట్ల టైపు. చూసారుగా మీరు మొక్కలు, ఒక్కొక్క మొక్క ఒక్కొక్క వెరైటీ. మనము కనుక పెద్ద పార్కులో పోతే ఎలా ఉంటాయో అలా మనకి ఇక్కడ మొక్కలు కనిపించినాయి అనమాట. దాదాపుగా 45 ఎకరాల్లో ఇక్కడ నారాయణపేట దగ్గర అయితే మనకి కనిపించినాయి అనమాట. చూసారుగా ఎన్ని కలర్స్ ఎన్ని ఉన్నాయో. ఇట్లా దాదాపుగా ఒక ఇక్కడే కాదు, నారాయణపేట, మహబూబాదు, తర్వాత సత్తుపల్లి, ఇక్కడ అనేక మంది రైతులు ఆ బ్యాచ్లో దాదాపు 2020లో వేసిన ఏదైతే పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ ఆయిల్ ఫెడ్ కంపెనీ ఇచ్చిందో ఈ మొత్తం కూడా ఫెయిల్ అయిపోయినాయి. అనేక రకాలుగా ఇక్కడ రైతులు అయితే ఇబ్బందులు పడుతున్నారు. 5 సంవత్సరాలైనా వాళ్ళు ఇంకా గెల కట్ చేయలేదు. ఇంతవరకు ఒక గెల కూడా దానికి వచ్చే ఆస్కారం కనిపించలేదన్నమాట. వాళ్ళు రకరకాల కారణాలతోని ఈ ఆయిల్ ఫాము మొక్కల్ని తీయమంటలే. వాళ్ళు రకరకాల కారణాలు చెప్పేసి వాటిని ఇంకా రైతులతో ఎగస్ట్రా ఖర్చులు పెట్టించేసి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారనమాట. ఇక్కడ ఫామ్ ఆయిల్ ఇంకా కాస్తుంది, మీరు ఆ మందు వేయండి, ఈ మందు వేయండి, బోరాన్ వేయండి, మ్యాగ్నీషియం వేయండి, రకరకాల మందులు రకరకాల ట్రిక్స్ చెప్పుకుంటూ వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇక్కడ ఈ ఫామ్ ఆయిల్లో దాదాపుగా అయితే అన్నీ ఇవి ఆ పైలట్ ప్రాజెక్ట్ కింద తెలంగాణలో ఆయిల్ ఫెడ్ ఇచ్చిన కంపెనీలో దాదాపు 99% మొత్తం ఫెయిల్ అయిపోయినాయి ఆ ప్లాంట్స్ అన్నీ. అవి ఎక్కడ కూడా వాళ్ళు ఒప్పుకునే పరిస్థితుల్లో లేరు. అవి ఎక్కడ కూడా అవి కాపుకొచ్చే ఆస్కారం కూడా లేదనమాట. ఎక్కడైనా ఎవరైనా మీరు వెళ్ళి ఆ ఫామ్ ఆయిల్ తోటలు చూడొచ్చు. ఇప్పటికైనా వీళ్ళు అధికారులు స్పందించి మరి ఆ రైతులకి న్యాయం చేస్తే బాగుంటుంది. కానీ ఇంకా మీరు మందులు వేయండి, అదేయండి అంటే ఇంకా వాళ్ళ అప్పుల ఊబిలోకి నెట్టేయటం తప్ప ఇంకా వేరే మార్గాలు లేవు. చాలామంది ఇక్కడ ఒక రైతు కూడా పీకేశాడు, సత్తుపల్లి కూడా ఒక రైతు పీకేశాడు ఈ ఇబ్బందులు పడలేక. అందుకని మీరు వెళ్ళి ఒక సైంటిస్టుల ద్వారా అసలు ఇవి కాస్తాయా కాయవా అని చూపించే ప్రయత్నం ఎక్కడ చేయట్లేదు అనమాట. ఇక్కడ భూమి కూడా చూస్తారా, భూమి కూడా ఉష్క పొరకు సంబంధించిన భూమి నేల. మరి ఇలాంటి నేలల్లో మరి ఫామ్ ఆయిల్ వస్తుందా రాదా, మరి అది కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది. దాదాపుగా అయితే 99% భూములు అయితే బాగానే ఉన్నాయి. ఈ వచ్చే నాకు తెలిసినంత మట్టుకి ఇక్కడ కూడా ఫామ్ ఆయిల్ వస్తుంది. కాకపోతే వీళ్ళు రకరకాల కారణాలతోనే వాళ్ళనైతే ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఇంకా చూపెడతాం చాలా ఫామ్ ఆయిల్ మనకి పైలట్ ప్రాజెక్ట్ కింద ఇచ్చిన ఫామ్ ఆయిల్ అయితే చాలా ఫెయిల్ అయినవి అయితే ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు ఒక సైంటిస్ట్ ద్వారా దీన్ని
ఫీల్డ్ విజిట్ చేయాలని ఆ రైతులు కోరుతా ఉన్నారు. ఇంకా మాకు భారంగా మారింది. 5 సంవత్సరాల నుంచి ఎకరానికి 30,000 35,000 పెట్టుబడి పెట్టుకుంటూ వస్తూ ఉన్నాం. ఇప్పటికే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టినాము. ఇంకా ఇది మాకు భారం అవుతుంది. ఇది మేము ఏం చేయాలో మాకు అర్థమైతే తెలియదు. ఉంచాలా తీసేయాలా ఏది అర్థం కాక వాళ్ళు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. చాలాసార్లు అధికారులకి వాళ్ళు కంప్లైంట్ చేసిన వాళ్ళకి నిమ్మకు నీరెత్తినట్టుగా మీరు అది కొట్టండి ఇది కొట్టండి అని సమాధానం చెప్తా ఉన్నారు తప్ప అట్లా కూడా వాళ్ళు ఇంకా దాన్ని మెయింటైన్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే ఇవన్నీ మొత్తం కూడా నాకు తెలిసి అయితే 80% దీంట్లో హాఫ్ టైప్ మొక్కలు ఉన్నట్టు కనిపించినాయి. 1-2 చెట్ల గెలలు తప్ప ఎక్కడ కూడా గెలలు రాలేదు. ఈ రకరకాల మోడల్స్ మీరు చూస్తూ ఉన్నారు. దీంట్లో రకరకాల మోడల్స్ కనిపిస్తాయి. మనం ఎక్కడన్నా గార్డెన్ పెంచితే ఎలా ఉంటుందో, అంటే మామూలు పార్కులలో చెట్లు పెంచితే ఎలా ఉంటుందో రకరకాల మొక్కలు మనం ఎలా చూస్తామో ఈ ఫీల్డ్లో కూడా మనం రకరకాల మొక్కలు ఫామ్ ఆయిల్లో వెరైటీగా కలర్గా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి చూసినాక కూడా వాళ్ళు ఇంకా మీకు వస్తుందని చెప్పడం కూడా ఇది మనకు కొంచెం ఇబ్బందికరంగానే కనిపిస్తూ ఉంది. చూసారుగా కలర్స్ ఎలా ఉన్నాయో, వెరైటీ కలర్స్ అనమాట. కలర్స్ బొత్త రావటం కూడా వెరైటీగా వస్తూ ఉంది, రకరకాలుగా వస్తూ ఉన్నాయి. మనం మబ్బాలో చూసినాం, ఇలాగా సత్తుపల్లిలో చూసినాం, తర్వాత ఇప్పుడు నారాయణపేటలో కూడా మనం ఇలాంటి మొక్కలు చూస్తూ ఉన్నాం. దీనివల్ల ఇంకా కొత్త రైతులు రావటానికి 4 ఏళ్ళైనా వీళ్ళకి క్రాప్ రావట్లేదు. అసలు ఈ మొక్కలు వెరైటీ లేదని అక్కడ వేరే రైతులు కొత్త రైతులు వేయటానికి కూడా ఎవరు ముందు రావట్లేదు. ఇక్కడ వీళ్ళు వేసారు, చేతులు దులుపుకున్నారనమాట. మామూలుగా ఈ ఫామ్ ఆయిల్ వేపించేసి అక్కడ కూడా వీళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ కనిపించే పరిస్థితి లేదు. ఈ ఒక్క చెట్టుకే మనకు గెల కనపడుతుంది 4 ఎకరాల్లో. అక్కడ వాళ్ళు రైతుల దగ్గర తీపిచ్చేసి కాల్పించిన మొక్కలు అనమాట. దాదాపు ఒక 4 ఎకరాల్లో 55 మొక్కలు తీపిచ్చి కాల్పించారు. ఇంకా దాంట్లో చాలా మొక్కలు మనకి హాఫ్ టైప్ మొక్కలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ మొక్కలు తీపిచ్చినప్పుడు కూడా వాళ్ళు డైరెక్ట్ అమౌంట్ పెట్టి కొనుక్కున్నారట, ఫ్రీగా మాత్రం ఇవ్వలేదంట.